హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎదిగే పిల్లల కోసం మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా, హెల్తీగా చేసుకునే లడ్డు ప్రిపరేషన్ గురించి చూపించబోతున్నానండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. ఇవి కొలతంటూ ఏమీ లేదు, నేనైతే 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఒక 20 వరకు బాదం గింజల్ని, ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు 1 నిమిషం పాటు వేయించిన తర్వాత పుట్నాల పప్పు, బాదం పప్పు వేసుకుని వేయించుకోవాలి. దీని ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని 2 to 3 యాలకులు వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ని వేస్తున్నానండి. పంచదార కూడా వేసుకోవచ్చు కావాలితే. హెల్తీగా చేయడం కోసం ఇలా బెల్లం పౌడర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి ఇదంతా కూడా మిక్స్ అయిపోతుంది. వీటిని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందులోకి నెయ్యి లాంటివి ఏమీ వేయవలసిన అవసరం లేదండి. మీరు కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఈ పిండి అంతా బాగా కలుపుకొని వీటిని మనం ఇలా లడ్డూలు అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. వీటిని మనం 1 వీక్ వరకు బయట స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. పిల్లల ఆరోగ్యం కోసం ఇలా లడ్డూలు చేసి రోజుకొక లడ్డు ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కి అయితే. ఇవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నచ్చిందండి వీడియో? ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.